లాస్ట్ ఎపిసోడ్లో సూజన్లా మా షో అయిందని ఇంక ఇంట్రొడక్షన్లో అయినా ఎందుకులే కానీ డైరెక్ట్గా పాయింట్కి వచ్చేద్దాం. ఇవాళ గెస్ట్ ఎవరో యాక్ట్రెస్ అక్క అంట. అయ్యమ్మ ఎవరో మీకే కాదు నాకు కూడా తెలదు, కనుక్కుందాం. నమస్కారం అక్కాయ్. నిన్నే అక్కాయ్. ఇన్నసెన్స్ని యారగెన్స్ని కలిపి తెగ పర్ఫార్మెన్స్ ఇచ్చేస్తా ఉంది. యా, ఎప్పుడు స్టార్ట్ చేయండి. ఏంలా నీ చాటింగ్ కాసేపు ఆపితే మా ఆడియన్స్ నీ గురించి తెలుసుకుంటారంట. వెల్, ఐమ్ కమ్ టు మీనాక్షి. యూ కెన్ కాల్ మీ మీను. బేసికల్లీ ఆమె షార్ట్ ఫిల్మ్ యాక్ట్రెస్. మీరు చూసా ఉంటారు, నేను యూట్యూబ్లో చాలా పాపులర్. అట్నా, నువ్వు యాక్ట్ చేసేది షార్ట్ ఫిలిమ్సా, ఫీచర్ ఫిలిమ్స్లో కాదా? కమ్ ఆన్, నేను జూనియర్ ఎన్టీఆర్తో 3 ఫిల్మ్స్, మహేష్ బాబుతో 2 ఫిల్మ్స్ అండ్ ఫైనలీ నాగార్జున గారితో 3 ఫిల్మ్స్ చేశాను. ఎబ్బో, లిస్ట్ చాలా పెద్దగా ఉండదే. ఇంతకన్నీ ఇట్లా గుంపులో గోవిందన్ల జూనియర్ ఆర్టిస్టేగా. అవును, అయితే ఏంటి, ఆ రోల్స్ చేసినందుకేగా ఇవాళ నాకు యూట్యూబ్లో మంత్లీ 5 ప్రాజెక్ట్స్ దొరుకుతున్నాయి. యూట్యూబ్ నుండి స్టార్లీ సినిమాలో ఛాన్స్ కొట్టినారని చూసిండాను కానీ అదేంది నువ్వంతా రివర్స్గా చెప్తా అండావు. ఇప్పుడు దుబాయలుడు అని అందరూ గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు, కానీ ఆ అల్లుడు దుబాయ్లో బాత్రూంలో కడుగుతున్నాడు, రోడ్లో ఊడుచున్నాడు, ఎవరికి తెలీదు. అలాగే ఇది కూడా. డిస్క్రిప్షన్ ఎంత బాగుంటే డిమాండ్ అండ్ డబ్బులు ఆటోమేటిక్గా పెరుగుతాయి. మొత్తానికి షార్ట్ ఫిలిం తీసేటాలని బాగా దోసేస్తాండవుగా. వాట్? అదే అలా మనసు దోసేస్తాండవుగా. ఇంతకీ యాక్టింగ్ అంటే నీకు ప్యాషనా? ప్యాషనా పప్పుచారా? అది నాలో ఉన్న కాన్ఫిడెన్స్తో వచ్చిన స్ట్రాంగ్ ఫీలింగ్. కాన్ఫిడెన్స్ అనేది ఉండలా, అది ఎట్టా వచ్చిండదు నీకు? నేను 10th స్టాండర్డ్లో ఉన్నప్పుడు నా వెంట 4 అబ్బాయిలు పడ్డారు. ఇంటర్లో ఉన్నప్పుడు 20 మంది. అదే బీటెక్లో లెక్క పెట్టలేదు అనుకోండి. ఇప్పుడే ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటే అదే సినిమాల్లో కనిపిస్తే అనే ఆలోచనతో వచ్చింది కాన్ఫిడెన్స్. అబ్బో, ఎంత బాగా చెప్పావక్కాయ్. నువ్వు చెప్పిన మాటకి ఇంక ఫేర్ అండ్ లవ్లీ కంపెనీ మూత పడిపోవాల్సిందేగా. యువర్ సచ్ ఎ డార్లింగ్, ఐ టెల్ యూ. ప్రభాస్ నాకు డార్లింగేలే కానీ యాక్టింగ్ యాడ్ నేర్చుకున్నా. యాక్టింగా? అది కొత్తగా నేర్చుకోవాలా? చిన్నప్పటి నుంచి తెలిసిన విద్యే కదా. చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టమా? చాలా కళలు ఉన్నాయి కానీ నీలో. మీకు ఇంకా మాట అర్థం కాలేదు. చిన్నప్పుడు స్కూల్ ఎగ్గొట్టడానికి జ్వరం అని, కాలేజ్లో అవుటింగ్ వెళ్ళడానికి మినీ ప్రాజెక్ట్ అని, బాయ్ ఫ్రెండ్ బ్రేకప్ చేస్తానంటే కోపం వచ్చినా కంట్రోల్ చేసుకొని క్యూట్గా మాట్లాడుతూ మేనేజ్ చేసేదంతా ఏంటి? యాక్టింగేగా. యాక్టింగ్ని అబద్ధాన్ని ఎంత బాగా కనెక్ట్ చేసావక్కాయ్. నువ్వు కొడతావు, గ్యారంటీ కొడతావు. నన్ను కాదు, ఆస్కార్ అవార్డుని కొడతావు. అఫ్ కోర్స్, దట్స్ ఆన్ మై బకెట్ లిస్ట్. బకెట్ లిస్టా? ఆస్కార్ అవార్డు అంటే KFC బకెట్లో దొరికే లెగ్ పీస్ అనుకుంటుందేమో. ఓ తూరి, నీకు నచ్చిన డైలాగ్ ఏదైనా చెప్పక్కాయ్. ఓకే, ఇది నా ఫేవరెట్ డైలాగ్. నచ్చింది నాకు ఒక కోటు, కొందామంటే పోయింది నా 1000 రూపాయల నోటు. నా పర్సుకి ఎవరో వేసాడు కాటు, ఇక మిగిలింది నాకు 100 రూపాయల నోటు. ఇది విన్నాక నాకు వచ్చిండ్లా గుండెపోటు. చూసారా, మీరు కూడా నా యాక్టింగ్కి ఎంత బాగా కనెక్ట్ అయిపోయారు. నీకు అట్టా అర్థమైందా? ఇంతకీ నీ యాక్టింగ్ గురించి మీ ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు అక్కాయ్? అనేది ఏముంది, అసలు తెలిస్తే కదా. తెలీదా? నీ షార్ట్ ఫిలిమ్స్ని యూట్యూబ్లో చూస్తారుగా. చూడ్డమా? ఒక్క నిమిషానికి యాక్టింగ్ గీక్టింగ్ అంతా పక్కన పెట్టేసి జస్ట్ నోమల్ అమ్మాయిలా మాట్లాడుకుందామా? ఏదో పెద్ద సీక్రెట్లా ఉందే. చెప్పక్క ఏంటాను. ఏ అమ్మాయిని అయినా ఒక అబ్బాయి మేకప్ లేకుండా గుర్తుపెట్టగలడా? లేదు కదా. అలాగే మన పేరెంట్స్ కూడా మనం మేకప్ వేసుకుంటే గుర్తుపెట్టలేరు. నిన్ను చూసి చాలా నేర్చుకోవాలక్కాయ్. మేకప్ వేసుకుని బయట వాళ్ళనే కాదు, ఇంట్లో వాళ్ళని కూడా ఎదవని చేయొచ్చు అనమాట. అయ్యయ్యో, డ్రీమ్ రోల్స్ ఉండలే అట్టండి నీకేమైనా ఉన్నాయా? ఎందుకులే, చాలా ఉన్నాయి. రోల్స్ దేంతో చేసినా పర్లేదు, బట్ చికెన్ మాత్రం ఉండాలి. బికాస్ ఐ లవ్ చికెన్. దీనికి సినిమా కంటే తిండి పిచ్చి ఎక్కువగా ఉన్నట్టుంది. ఆ రోల్స్ కాదమ్మీ, సినిమాలో క్యారెక్టర్లు. ఓ అదా, రోల్స్ దేముంది, ఏదో వచ్చినా చేస్తాను, కానీ క్యారెక్టర్ చాలా ఛాలెంజింగ్గా ఉండాలి. ఛాలెంజింగ్ అంటే ఎట్టా ఉండాలంటావు? యాక్షన్ హీరో టైప్. డైలాగ్స్ ఉండకూడదు, మొత్తం యాక్షన్ ఉండాలి. కరాటే, కుంగ్ఫు, జూడో, స్ట్రీట్ ఫైట్, హా, హీ, హో, యా,
ఛాన్స్ ఇస్తే ఇండియా కాడ జాకీ చాన్ అయ్యేలా ఉన్నావే. ఈ సెట్ పీకి పందిరేసే పనులన్నీ నీకు సినిమాలో ఛాన్స్ వచ్చినాక చేసుకో. ఏడెందుకులే, అక్కడ మాత్రం మనం ఎందుకు చేస్తాం, ట్యూబ్తో మేనేజ్ చేస్తాం. ఇక నువ్వు చేసేది ఏముందాడా, మీకు కొత్తగా చెప్పేది ఏముంది. అప్కమింగ్ ఆర్టిస్ట్ అన్నాక వాళ్ళకి ఎంత వాల్యూ ఉంటుందో తెలిసిందే కదా. షాప్ ఓపెనింగ్స్కి, బ్రాండింగ్స్కి, ఫోటోషూట్స్కి, అవార్డ్ ప్రెజెంటేషన్స్కి, సో ఇలా చాలా పనులు ఉంటాయి కదా. ఇట్స్ అ వెరీ హెక్టిక్ జాబ్ యునో. వాయమ్మో, పిల్లకి సినిమా తెలివితేటలు చాలా ఎక్కువగా ఉండయే. కాసేపు నీ ఫ్యూచర్ ప్లానింగ్లు పక్కన పెట్టి ఇప్పటి సంగతి మాట్లాడుకుందామా? యా ష్యూర్. ఇది ఉంటేనేగా అది ఉండేది. నువ్వు చేస్తావే షార్ట్ ఫిల్మ్లు, ఏ క్రైటీరియా బట్టి సెలెక్ట్ చేసుకుంటావు? క్రైటీరియా ఏంటి? అదే అక్కాయ్, స్టోరీలో డెప్తా, క్యారెక్టర్లో వేరియేషన్లా, లేక నీకు సినిమాలో ఛాన్స్ దొరుకుద్దనా? ఇవేవి కావు. పేమెంట్, ఓన్లీ పేమెంట్. ఎవడు ఎక్కువ పేమెంట్ ఇస్తే, ఎన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళ ప్రాజెక్ట్ కి వర్క్ చేస్తాను. షార్ట్ ఫిల్మ్ అంటేనే మన టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి వచ్చే అవకాశం. అట్లాంటి దాడి పేమెంట్ ఏంది? వెన్ యూర్ గుడ్ ఎట్ సంథింగ్ నెవర్ డూ ఇట్ ఫర్ ఫ్రీ అని అన్నాడు ది డార్క్ నైట్ లో జోకర్. అది గుడ్ అయితే, గాడి గుడ్ అయితే కాదు. మరి పేమెంట్ ఇయ్యలేక జీరో బడ్జెట్ చేస్తారే, ఆ ప్రాజెక్టుల మాట ఏంది? ఏముంది, స్టోరీ బాగుందని ఒప్పుకొని 1 or 2 days షూట్ చేస్తాను. తర్వాత ఆ సాకు ఈ సాకు చెప్పి షూట్ ఆపిచ్చేస్తాను. ఎలాగో హాఫ్ షూట్ అయిపోయింది కాబట్టి చచ్చినట్టు పేమెంట్ ఇస్తారు. వాస్ దీని దుంపతగా చూస్తా ఉంటే నా షో కేసరెట్టెలా ఉంది. తొందరగా దీన్ని వదిలించుకోవాలి. ఎబ్బో, ఏం చెప్పావు అక్కాయ్? డిగ్నిటీకి డిసెన్సీకి ఉన్న అర్థమే మార్చేసావుగా. థ్యాంక్ యూ. అంతా ఇలాంటి ఫ్యాన్స్ అభిమానమే. ఈ ఫ్యాన్లు ఏసీలు ఉన్నాయని చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి అక్కాయ్, కరెంటు బిల్లే తెగ పేలుద్ది. ఇవన్నీ ఇప్పుడు ఎందుకులే కానీ, ఇందాక పేమెంట్ అన్నావు అదోకే, మరి ఫెసిలిటీస్ మాట ఏంది? ఫెసిలిటీస్ అంటే జస్ట్ లైక్ ఇన్సెంటివ్స్. అంటే ట్రాన్స్పోర్టేషన్కి క్యాబ్, లంచ్కి బిర్యానీ అండ్ గ్లామర్ మెయింటెనెన్స్కి పర్సనల్ మేకప్ మ్యాన్, ఎట్సెట్రా ఎట్సెట్రా. ఇలా అన్నీ ఉన్న ఒక కంప్లీట్ ప్యాకేజ్ ఇస్తే ఐ ఫీల్ కంఫర్టబుల్. ఇవన్నీ ఇచ్చేటైతే ఏ అనుష్కనో తమన్నానో పెట్టుకునేవాళ్ళుగా. అయినా అవన్నీ నువ్వు చూసుకోలే కానీ వెళ్ళే ముందు ఒక డౌట్ ఉంది, తీర్చిపో అక్కాయ్. నువ్వు ఇంత నాజుగ్గా స్లిమ్గా ఎలా ఉంటావు అక్కాయ్? ఏమైనా స్పెషల్ డైట్ ఉందా? జనరల్లీ నేను నువ్వు డైట్ని డిస్కస్ చేయను, బట్ మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తాను. డైలీ మార్నింగ్ 4 boiled eggs, 1 glass milk, 4 chapatis without oil and omelette sandwich. మీ అమ్మ నాన్నలకి ఏమైనా హోటల్ ఉందా? యా, పంజగుట్టలో మాకు ఒక రెస్టారెంట్ ఉంది. ఏంలా మాట తడబడకుండా మెనూ కార్డ్ మొత్తం చదివినా చూడు, అప్పుడే అనుకున్నా వెరీ ఇంటెలిజెంట్. సర్లే, మా టాక్ షోకి వచ్చి షార్ట్ ఫిల్మ్ యాక్టర్స్లో ఎవరికి తెలియని యాంగిల్ చూపించినందుకు చాలా థ్యాంక్స్ అక్కాయ్. వెల్, ఇట్స్ నథింగ్, ఎనీ టైమ్ డియో. ఇక బయలుదేరమ్మి.